హలో మూవీమేట్స్, హాట్‌స్టార్ ఓటీటీలో ట్రెండింగ్లో ఉన్న టాప్ 7 లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. ట్రెండింగ్ నెంబర్ 7 మాలికాపురం. ఇప్పుడు మనకు బయట ఎక్కడ చూసినా అయ్యప్ప స్వాముల దర్శనమే కనిపిస్తుంది. బయటే కాదు, ఆఖరికి ఓటీటీలో కూడా అయ్యప్ప సినిమాలే దర్శనమిస్తున్నాయి. శబరిమల దర్శించుకోవాలనుకున్న కలగన్న ఓ చిన్న పాపకి తన జర్నీలో ఏం జరిగింది అనేది ఈ మూవీ ప్లాట్. అయ్యప్ప స్వామి మహిమలను, కన్యాస్వాములను మాలికాపురం అని ఎందుకు పిలుస్తారు, మధుర మీనాక్షి అమ్మవారి చరిత్ర ఏంటి, ఇలాంటి ఎన్నో అర్థవంతమైన సీన్స్తో ఈ మూవీ మనల్ని చాలా బాగా అలరిస్తుంది. ఈ అయ్యప్ప స్వాముల దీక్ష సమయంలో మీరు కూడా మళ్ళొకసారి ఈ భక్తి చిత్రాన్ని వీక్షించి ఆ స్వామివారి లీలల్ని చూసి మొక్కుకోండి. తెలుగులో ఉన్న ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి వెంటనే చూసేయండి. నెక్స్ట్ ట్రెండింగ్ నెంబర్ 6 ఇన్సైడ్ అవుట్ 2. వావ్, ఈ ఖతర్నాక్ మూవీ పిల్లలకే కాదు టీనేజర్స్ కి కూడా బాగా నచ్చే సూపర్ మూవీ. స్టార్ట్ టు ఎండ్ ఎక్కడ బోర్ కొట్టకుండా 1.5 hours అలా ఎలా గడిచిపోయింది మావా, ఎలా గడిచిపోతుంది. యాంగ్జైటీ, కోపం, భయం, బాధ ఇలాంటి అన్ని ఎమోషన్స్ గురించి చాలా నీట్ గా ప్రజెంట్ చేసిన ఈ మూవీలో ఆ యానిమేషన్స్ కి అయితే వంక పెట్టడానికి కూడా ఛాన్స్ లేకుండా చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు. 3D + 2D క్యారెక్టర్స్ అదిరిపోయే ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి హిందీ ఆర్ ఇంగ్లీష్ ఆడియోలో చూసేయండి. అస్సలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ ట్రెండింగ్ నెంబర్ 5 హార్ట్ బీట్. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇది తెలుగులో కూడా ఉంది, కానీ అదే పక్కన ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇది వెబ్ సిరీస్ కాదు, సీరియల్. అలా సాగుతూనే ఉండే సీరియల్ లాగా ఉండే వెబ్ సిరీస్. ఇందులో ఎపిసోడ్స్ ఎన్ని మామూలుగా ఎంత ఉంటాయి భయ్యా, 10-20 ఉంటాయని మీరు అంటే పప్పులో కాదు సాంబార్లో కలిసినట్టే. ఏకంగా 100 ఎపిసోడ్లు ఉన్నాయండి బాబు ఈ సిరీస్లో. సో ఒప్పుకుంటారు కదా ఇది సీరియలే అని. మరి నువ్వెన్ని చూసావురా అంటే నా వల్ల ఏడైతుంది బ్రో. ఒక 20 అప్పుడొకటి చూసుకుంటే ఒక 20 చూసుంటా. నా వల్ల కాదన్నయ్య, నా వల్ల కాదు అనేలా ఆపేసా. ఆ డాక్టర్స్ లైఫ్ని లాగి అక్కడక్కడే తిరుగుతూ చూపించేలా ఉంటుంది. సీరియల్స్ చూసే వాళ్ళకి బాగానే నచ్చుతుంది. నాకు తెలిసి ఆ కార్తీక దీపం, ఇంటికి దీపం ఇల్లాలే ఇలాంటి సీరియల్స్ చూసే వాళ్ళే దీన్ని కూడా చూస్తున్నట్టున్నారు. అందుకే ట్రెండింగ్ నెంబర్ 5లో ఉంది. మనలాంటి ఓటీటీ లవర్స్ కి యాడికెళ్ళైతుంది, సో లైట్ తీసుకోండి. నెక్స్ట్ ట్రెండింగ్ నెంబర్ 4 ARM. తెలుగులో కూడా ఉంది. 3 డిఫరెంట్ టైమ్స్ లో జరిగే స్టోరీ ఇది. దీంట్లో యాక్షన్ ఉంది, లవ్ ఉంది, ట్రెజర్ అంటుంది, ఇలా అన్ని కలిపిన స్టోరీ ఇది. నాకైతే ఎబో యావరేజ్ లా అనిపించింది. మరీ తోపు మూవీ అయితే కాదు. బట్ టొవినో థామస్ కి మీరు ఫ్యాన్స్ అయితే గనక తన నట విశ్వరూపం కోసం 3 క్యారెక్టర్స్ డిఫరెంట్ క్యారెక్టర్లు యాక్ట్ చేశాడు కాబట్టి పక్కాగా ఒకసారి చూడొచ్చు. ఒక విలువైన విగ్రహం చుట్టూ అల్లిన కథ ఇది. ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. టైం పాస్ కోసం ఒకసారి చూసేయండి. అండ్ మీలో ఎవరైనా మన మూవీ మ్యాచ్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్లో ఇలాంటి మూవీ రికమెండేషన్స్ బోలెట్ చేయబోతున్నాను. ప్రీవియస్ లేటెస్ట్ ఒక వీడియో లింక్ ఫస్ట్ కామెంట్గా పిన్ చేస్తాను. ఈ వీడియో చూసాక ఆ వీడియోని కూడా ఒకసారి చూసేయండి. నెక్స్ట్ ట్రెండింగ్ నెంబర్ 3 డెడ్పూల్ అండ్ వల్వరీన్. తెలుగులో కూడా ఉంది. ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడలేం. డబుల్ మీనింగ్ డైలాగ్స్ చాలా ఉంటాయి. మార్వెల్ నుండి వచ్చిన ఈ బ్లాక్ బస్టర్ మూవీని ఇప్పటికే మీరు అందరూ చూసేసే ఉంటారు. ఇఫ్ టైం దొరకక చూడని వాళ్ళు వెంటనే చూసేయండి. మేము అసలు ఇంతవరకు మార్వెల్ మూవీస్ ఏది దేకలేదు బ్రో. మరి ఎట్లా అంటే హాట్‌స్టార్లో మార్వెల్ మూవీస్ థోర్, ఐరన్ మ్యాన్, అవెంజర్స్ బోలెడు ఉంటాయి. అవన్నీ చాలా మటుకు తెలుగులో ఉన్నాయి. వెంటనే స్టార్ట్ చేయండి. నెక్స్ట్ ఇయర్ వరకు కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ ట్రెండింగ్ నెంబర్ 2 లబ్బర్ పండు. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇది తెలుగు ఆడియోలో కూడా ఉంది. మూవీ అయితే మస్తు ఉంటుంది బ్రో. క్రికెట్ అంటే పిచ్చి ఉన్న 2 వ్యక్తులు, కానీ వాళ్ళిద్దరు ఈగోస్ వల్ల ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. కానీ విధి ఆడిన వింత నాటకం వల్ల వీళ్ళే మామ అల్లుళ్ళు కావాల్సి వస్తే ఎట్లుంటుంది. మరి కథ ఏంటి, కార్ఖానా ఏంటి అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని వెంటనే మీ ఫ్యామిలీతో కలిసి చూసేయండి. అస్సలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ ట్రెండింగ్ నెంబర్ 1 వలా. అరే ఎవలే అది వజారా అంటారా? లేదు బ్రో, వలానే అంట. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ మూవీ తెలుగులో కూడా ఉంది. కాలేజీ బ్యాక్డ్రాప్ స్టోరీ అంటే కుర్రాల వైపు నుండి స్టోరీ ఉంటుంది. కానీ ఇందులో ఇటు కుర్రాళ్ళు అటు పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి అల్లిన స్టోరీ ఇది. ఫస్ట్ హాఫ్ 90 kids కి కనెక్ట్ అయ్యేలా, సెకండ్ హాఫ్ పేరెంట్స్ ప్లస్ కిడ్స్ బాండింగ్, అండ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో మన కళ్ళల్లో నీళ్లు తిరిగేలా ఎమోషనల్ గా ఉంటది. జస్ట్ 2 hours ఉన్న ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి సోఫాలో కూర్చొని ఒక్క సిట్టింగ్ లో లేపేయచ్చు. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ సురేష్ బ్రో కామెంట్ పెట్టాడు, చాలా పెద్ద కామెంట్ పెట్టాడు. అందులో ఇంగ్లీష్ లో ఉంది, ఆగండి. మా నాన్న సూపర్ హీరో ఇస్ టూ గుడ్ అండ్ షోన్ ద రిలేషన్షిప్ అండ్ మనీ వాల్యూ టూ గుడ్. థ్యాంక్స్ ఫర్ మేకింగ్ వీడియోస్ విచ్ మేక్స్ ఈజీ ఫర్ అస్ టు డిసైడ్ విచ్ మూవీ టు వాచ్ అమ్మయ్య అనే కామెడీ పెట్టినందుకు థ్యాంక్స్ సురేష్ బ్రో. నెక్స్ట్ సెకండ్ వన్ పార్వతీసిస్ కామెడీ పెట్టింది. హెలోజిన్ మూవీ సూపర్ గా ఉంది బ్రో అని చిన్న కామెడీ పెట్టినందుకు థ్యాంక్స్ పార్వతీసిస్. నెక్స్ట్ థర్డ్ వన్ సత్తి బాబు బ్రో
ఫ్రమ్ తాడేపల్లి గూడెం నుండి కామెంట్ పెట్టాడు. మీరు చెప్పేవి అన్ని సూపర్ బ్రో మూవీస్ అనే కామెంట్ పెట్టినందుకు అన్నీ ఎందుకు మంచి చెప్తారు, కొన్ని చెడ్డ కూడా చెప్తా, అర్థం చేసుకోండి. థ్యాంక్స్ సత్య బ్రో. ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్లో కొన్ని మంచి ఉన్నాయి, కొన్ని చెడ్డ ఉన్నాయి, అది మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. మీ ఫేవరెట్ మూవీ ఏంటి, వరస్ట్ మూవీ ఏంటి, ఏదో ఒక కామెంట్ మూవీస్ గురించి మాత్రమే కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో ర్యాండమ్గా ముగ్గురికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం. మిగిలిన నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.